దేవుని గుళ్ళే మన్నువాడా ఇళ్ళని ఒంటరి చేసిపాయి. ఏ పొల జీవితం కట్టమే కానీ ఎట్లా బతుకుతుంది ఒంటరి జీవితం ఎట్లయినా కష్టమే సిన్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టకున్నా అయిపోవు, ఆ పిల్లలని ఎట్లా చేస్తుందో ఏమో. నాని ఎట్లా బతుకుతావు ఒక్కదానివి? ఇక్కడ ఒక్కదాని ఉండు అద్దు బిడ్డ, మీ అన్నోళ్ళ ఇంటికి పోయి బతుకు. సరే సరే. ఏయ్ ఇప్పుడు మీ చెల్లె పిల్ల చెల్లెని పట్టుకోవాల్సి తనకు రెడీ ఉంది. ఆమె ఇట్లా ఇంటికి వస్తే పోరాళ్ళ కింద మందు పోసి అదే మందు నేను దాయి సత్తా. పిచ్చా నీకు? భర్త చనిపోయి పుట్టాడు దుఃఖంలో ఉంది అది. వాడు తాగుబోతాడని తెలిసి మా మాట కదనలేక తలంచి తాని కట్టించుకుందే అది. అది ఏ రోజు కూడా సుఖంగా లేదే. పుట్టాడు బాధలతోటి బ్రతికింది ఇన్ని రోజులు. ఓ పిచ్చిదానా, దానికి మనం కాకుండా ఎవరు ఉన్నారే? అది మన ఇంటికి రాకపోతే ఎవరి ఇంటికి పోతుంది? ఓ మాసాలు తీగని అమ్మ వచ్చిన 2 రోజుల కన్నా ఎక్కువ ఉందనుకో మేము నీకు దూరం అవుతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. అన్నయ్య చెల్లి వచ్చినట్టుంది కదా. చెల్లి వచ్చినవా? దా 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 రాని రాని. అన్నం తిన్నావా? తిన్నావు నాని, నువ్వు తిన్నావా? చెల్లె ఏడువకి ఊకోయే ఊకో. వదినా మంచున్నా? ఏదో ఇట్లున్నాం తీ. చెల్లి అన్నం తిని వచ్చేదడకపోయి పో. సరేనే అన్నయ్య. నేను ఈ పొలం కాడికి పోయేస్తా, దానికి అన్నమై దాన్ని ఏమనకు చెప్తున్నా. నేనేమంటా, నాకేం పని? ఏయ్ వాళ్ళతో ఎందుకు ఆడుతులు? వాళ్ళతో ఆడితే అన్ని వాళ్ళ బుద్ధులే వస్తాయి. నడులు లోపలికి. నిన్ను చూస్తే నాకెందుకో బాగా బాధ అనిపిస్తుంది అబ్బా. ఆవు అని అన్నిట్లా చచ్చిపోయిండు. కుంపదీసి నువ్వేమన్నా తప్పు చేసినావా? తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె. ఇప్పుడు నేనేమన్నా అని బానే రేషం పొడుచుకొచ్చింది. ఉన్నమాట అన్నా, దానికే పోతున్నావు పో. మమ్మీ మనం మళ్ళీ ఇంటికే పోతున్నామా? మమ్మీ స్కూల్కి ఎప్పుడు పెడతావే? సారుగా బయట అవసరం పెడుతున్నాడు. కడతానని ఆకలి అవుతుందా? నీ తిండి తికాన తర్వాతనే మేము ఇచ్చిన పైసలు తిరిగి ఇచ్చేది ఉందా లేదా? అప్పులు తీసుకొచ్చిండు, తిన్నాడు, తాగిండు, ఇప్పుడు మీ బొంద కట్టిపోయిండు. ఆనే ఇప్పుడు ఎవడు కట్టాలి ఈ అప్పంతా? ఆవు గాని నువ్వు కూడా ఆన్ లెక్క వచ్చావు. ఆ పోరడు ఎప్పుడు ఎదగాలి, ఎప్పుడు అప్పులు కట్టాలి? ఉనకన్నా జీతం ఉన్నా సరే ఈ అప్పులు కట్టని ఊకునేదేలే. మమ్మీ ఏడకే నాకేడు పడుతుంది. ఈ అక్క తీసుకో. మంచిగా ఉంటుంది. మమ్మీ బాగా ఆకలి అవుతుంది. అవునా? మొగడదాచి 4 వద్దులు అన్న అయితే బలా వచ్చింది పో. మాట వరుసకు పిలిచినందుకు మళ్ళా మొగడున్నట్టే తయారై వచ్చింది. ఇచ్చే కాడ ఇచ్చుడు సాత కాదు గాని పొరగానే వేసుకొని భలే వచ్చింది ఈ ఫంక్షన్ కు. కాదక్క, ఆమెకు ఉండాలి, మనం అంటే ఏమవుతుంది? అలా అత్తమామ కన్ను ఉండాలి పంపించటానికి. అద్దమ్మ అట్లా అనకుల్లి, అది ఇప్పటికే పుట్టాడు బాధలలో ఉంది. బాధలుంటే ఎవరి కోసం? నీకు తెలియదు, చప్పుడెక్కు. ఓ పిల్ల, ఇది ఫంక్షన్లకత్తే మీకే మంచిది కాదు. ఈమె చేసుకున్నాకనే మొగడు చచ్చిపోయాడు. ఈమె సనేశ్వరపుది. అమ్మా అమ్మా ఆకలి అవుతుందా? అమ్మా నాని ఇక్కడ కూసపో నీడకు. అమ్మా ఆకలి అవుతుంది. నాని పోదండా. అమ్మా ఇంటి రెడ్డి గట్టకి ఎన్ని రోజులు అవుతుంది? ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళి
ఏం చూస్తున్నావా మీరు ఇట్లా తిన్నారమ్మా అద్దన్న ప్లీజ్ అన్న నా కొడుకు ఆకలితోటి నన్న ప్లీజ్ అన్న కాలు మొక్కుతాను దండం పెడతాను ప్లీజ్ అన్న కొడుకు ఆకలితోటి అన్న ప్లీజ్ అన్న నా కొడుకు ఆకలితోటి నన్ను దండం పెడతాను అన్న నా కొడుకు ఆకలితోటి నన్ను తిన్నాక వెళ్ళిపోతే మనకి దండం పెడతాను నా కొడుకు ఆకలితోటి ఉన్నాడు అన్న ప్లీజ్ అన్న అద్దన్న అమ్మ ఎందుకు ఎడుతున్నావురా ఏడకేడ ఆపదలుంటే ఒబలు గారు ఏ అన్నగాడు తమ్ముడు గాడు బంధువులు గారు ఒబలు గారు